ఏమండి త్వరగా కొబ్బరికాయ కొడితే కొబ్బరి చట్నీ చేసుకుంటాను. శ్రీకాంత్ గారు చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ చేసిన సినిమా మిస్టర్ మిడిల్ క్లాస్. ఈ మూవీ చూశాను. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తన ఫ్యామిలీ కోసం చేసే పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పులు, ఈఎంఐలు, కుటుంబ బాధ్యతల మధ్య హీరో ఎలా నిలబడ్డాడు, ఆ ప్రయాణంలో దేవుడిపై ఉన్న నమ్మకం, కుటుంబ బంధాలు ఎలా హెల్ప్ అయ్యాయి అనేదే సినిమా ప్లాట్. ఫస్ట్ హాఫ్ కామెడీతో, కుటుంబ సన్నివేశాలతో బాగానే ఉంటుంది. శ్రీకాంత్ తనకు బాగా అలవాటైన ఫ్యామిలీ హీరో క్యారెక్టర్లో చాలా న్యాచురల్గా కనిపించారు. లయ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. రాజేంద్ర ప్రసాద్ గారు వెంకటేశ్వర స్వామి క్యారెక్టరు సినిమాకు మంచి కలర్ అయితే వచ్చింది. ఆయన కనిపించే సీన్స్ బాగానే ఉన్నాయి. సునీల్, అలీ, వెన్నెల కిషోర్ కామెడీ కొన్ని చోట్ల నవ్విస్తే మరి కొన్ని చోట్ల బలవంతంగా నవ్వాల్సి వచ్చింది. సెకండ్ హాఫ్లో ఎమోషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కొన్ని సీన్స్ బాగానే వర్కౌట్ అయినా స్టోరీ ముందే తెలిసిపోవడం వల్ల స్లోగా అనిపిస్తుంది. మ్యూజిక్ కూడా అంతగా ఏమనిపించలేదు. ఇదొక లో బడ్జెట్ సినిమా. డైరెక్టర్ ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా తీయడానికి ట్రై అయితే చేశారు. సో ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ మూవీ ఒక యావరేజ్ మూవీ. కొంచెం సినిమా బాగున్నట్టు అనిపిస్తుంది, కొంచెం లాగ్ అయితే అనిపిస్తుంది. సో ఇది అండి మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.